దేవుని నామము మా ద్వారా ఘనపరచబడాలి అని మరి బిడ్డలు ఆశపడి ప్రతి నెల కూడికను ఏర్పాటు చేసుకుంటున్నారు. దేవుడు కూడా ఆ రీతిగానే మరి వారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. కొన్ని నాకు చెప్తా ఉంటాడు, అయ్యా నేను దేవునికి ఎంత ఖర్చు పెడితే నాకు అంతకంత దేవుడు ఏం చేస్తున్నాడు, ఇస్తా ఉన్నాడు, నన్ను బ్లెస్ చేస్తూ ఉన్నాడు అని చెప్పి గతంలో కూడా పరిచర్యకి ఎంతగానో సహకరించి మంచి సహకారులుగా పరిచారకులుగా ఉంటూ ఉన్నారు. నాకు ఒక మాట చెప్తా ఉంటాడు ఎప్పుడు, ఏంటంటే ఎంత ఎక్కువగా దేవుడు ఆశీర్వదిస్తే అంత ఎక్కువగా దేవుని కొరకు నేను ఖర్చు పెడతాను, దేవుని కొరకు పరిచర్య కొరకు ఖర్చు పెడతానని చెప్తా ఉంటాడు. నిజంగానే మరి మనం చేసే ప్రార్థనలు వ్యర్థంగా పోవటం లేదు. దేవుడు ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, వారి చేతి పనులు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, వారి కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తూ ఉన్నాడు. మరి అన్ని రీతులుగా వారి దేవుని సన్నిధిలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా వీలు కలిగజేస్తా ఉన్నాడు. ఇంకా ఈ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించును గాక, మరి కొన్నేళ్ళు చేతి పనులను దేవుడు దీవించును గాక, ఆ వ్యాపారంలో దేవుడు అభివృద్ధిని అనుగ్రహించును గాక, ఇంకా మంచి సహకారులుగా పరిచయాలుగా సంఘానికి సహవాసానికి మరి బిడలు ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. క్లుప్తంగా కొన్ని మాటలు ఈరోజు మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. మరవకూడని విషయాలు దేవుని పిల్లలంగా మన జీవితాల్లో మనం మరవకూడని కొన్ని విషయాలని చాలా క్లుప్తంగా మీకు తెలియచేస్తాను. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుకుందామా? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుకుందాం. దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవా మరువకుండా నీవు జాగ్రత్త పడము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ప్రారంభంలోనే చెప్పాను, మరవకూడని విషయాలు, దేవుని పిల్లలమైన మనం మరవకూడని విషయాలు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా ఐగుప్తులో నుండి, చెరలో నుండి, బానిసత్వంలో నుండి దేవుడు మిమ్మల్ని విడిపించాడు, దేవుడు మిమ్మల్ని రక్షించాడు. ఎర్ర సముద్రమును దాటించి కనాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి, మీకు క్షేమము కలిగించబడే దేశానికి దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి మీ జీవితంలో ఎన్నడూ కూడా దేవుడు చేసిన ఈ కార్యాన్ని, దేవుడు మీకు ఇచ్చిన రక్షణను మీరు మరవకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా ఐగుప్తులో నుండి బయటికి వచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఏం చేయకూడదు, మరవకూడదు. ఏమండి? దేవుడిచ్చిన విడుదలను, దేవుడిచ్చిన రక్షణను ఏం చేయకూడదంట, మరవకూడదు. వారి జీవిత కాలం అంతా దానిని గుర్తుంచుకోవాలి. వారి జీవిత కాలం అంతా దానిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడినటువంటి మాట. అయితే ఈరోజు దేవుని పిల్లలమైన ఆత్మీయులమైన మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మనకిచ్చిన విడుదలను, దేవుడు మనకిచ్చిన రక్షణను మనం ఏం చేయకూడదంట, మరిచిపోకూడదు. ప్రభునందు ప్రియులారా, దేవుడు ప్రేమించి పాపముల చేత నశించిపోవాల్సిన మనందరినీ రక్షించటానికి ఆ పరలోకమును విడిచి భూలోకానికి వచ్చి మన పాప శిక్షను మనం భరించలేమని, మనకు బదులుగా మన పాపపు శిక్షను ఆయన తన మీద వేసుకొని మనందరి కొరకు ఆ సిలువలో బలి అయిపోయాడు. ఆయన గాయపరచబడ్డాడు, ఆయన రక్తమును కార్చాడు, తన ప్రాణమును మన కొరకు అర్పించాడు. ఆయన 3వ దినమున పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన మనకిచ్చిన పాప క్షమాపణను, ఆయన మనకు ప్రేమించి
ఇచ్చినటువంటి రక్షణను, ఆయన మనకిచ్చిన విడుదలను మన జీవితంలో ఎన్నడూ కూడా ఏమవకూడదు, మరవకూడదు, మర్చిపోకూడదు. ఈ మాటలు ఎంతమందికి అర్థమవుతా ఉన్నాయి? ఇక్కడ చాలా మంది రక్షింపబడిన వారు ఉన్నారు, రక్షణ గురించి ప్రకటించబడుతుంటే తెలుసుకుంటున్నటువంటి వారు ఉన్నారు. యేసయ్య మన ఎడల ఎంత ప్రేమ చూపిస్తున్నాడో, ఎంతగా మన కొరకు ఆయన శ్రమపరచబడి గాయపరచబడి మన కొరకు ఆ సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడో మనకు తెలుస్తుంది. దానిని ఏం చేయకూడదు, మనం మర్చిపోకూడదు. యేసయ్య సిలువను మరిస్తే ఏమంటండి, మనకు బ్రతికేముంది? యేసయ్య ఇచ్చిన రక్షణను మర్చిపోతే మనకు జీవితం ఏముంది? ఇది మర్చిపోయే విషయం కాదు, ఇది జీవిత కాలం అంతా కూడా గుర్తు పెట్టుకోవలసినటువంటి విషయం. ఒకవేళ మీలో ఎవరైనా ఈరోజు రక్షణను మర్చిపోతున్నారా? పొందిన రక్షణను మర్చిపోతా ఉన్నారా? కాపాడుకోవలసిన మనం ఏమండి ఆ రక్షణను బట్టి, యేసయ్య సిలువ యాగాన్ని బట్టి అనుక్షణం మన ప్రార్థనలో, ప్రభువా ఇదిగో నీవే గనక నా కొరకు ప్రాణం పెట్టకపోతే ఈరోజు నేను ఈ స్థితిలో ఉండేదాన్ని కాదయ్యా అని ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి మనం ఈరోజు ఒకవేళ మర్చిపోతే అది మన జీవితాలకు మంచిది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మంచి విషయం కాదు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, మనము మరిచిపోకూడని విషయాల్లో ప్రాముఖ్యమైనది దేవుడు మనకిచ్చిన రక్షణ, దేవుడు మనకిచ్చిన పాప క్షమాపణ, దేవుడు మనకిచ్చిన విడుదల. ఆ పాపపు బానిసత్వములో నుండి, ఆ దాసత్వములో నుండి, చెరలో నుండి, కట్టబడిన సంకెళ్లలో నుండి, అపవాది బంధకాలలో నుండి నిన్ను నన్ను నశించిపోవలసిన మనందరినీ ఏ రీతిగా దేవుడు రక్షించాడో, ఈరోజు సమాధానమును, ఈరోజు శాంతిని మనము అనుభవించటానికి, క్షేమమును అనుభవించటానికి, మన మీద ఉన్న పాప భారమంతా తొలగిపోయి మనందరము స్వేచ్ఛగా ఉండటానికి కృప చూపిన ఆ దేవుణ్ణి గాని, ఆ దేవుడు చేసిన కార్యాలను గాని ఏం చేయకూడదంట, మర్చిపోకూడదు. మర్చిపోయే వారు ఇంకా చెప్పాలంటే వారి జీవితంలో కృతజ్ఞతలు లేని వారు. ఎవరంటండి వారు? ఎవరంటండి వారు? నేను చెప్పాను కదా గత వారం, అంతకు ముందు వారం, టైటానిక్ షిప్ లో 25 మందిని రక్షించాడంట ఒక అతను. అది పేపర్లో ఆర్టికల్ వచ్చింది. అతను ఒక ఇంటర్వ్యూ చేయటానికి ఒక ఆయన వెళ్ళాడంట. 25 మందిని ఆ టైటానిక్ ఓడల నుండి రక్షించడం వలన, వారిని ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో ఈదటం వలన ఒక చెయ్యి కాలు చచ్చుపడిపోయినాయి అంట. ఆయనకి చచ్చుపడిపోయినాయి. ఆయన ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళి అయ్యా బాగా నీకు సంతోషాన్ని కలిగించే విషయం ఏది నీ జీవితంలో అని అడిగితే ఆయన అన్నాడంట, ఏముంటుందయ్యా, 25 మంది ప్రాణాలను ఏం చేశాను, రక్షించాను. ఆ టైటానిక్ షిప్ లో అందరూ చనిపోతా ఉంటే, పడిపోతే 25 మందిని నేను రక్షించానయ్యా, అది నాకు సంతోషం, చాలా ఆనందాన్ని కలిగించిన విషయం. అంటే అదే రిపోర్టర్ అన్నాడట, నీకు అత్యంత బాధ కలిగించే విషయం ఏంటంటే నేను రక్షించిన 25 మందిలో ఒక్కడు కూడా ఎంతవరకు నా దగ్గరికి వచ్చి నువ్వు ఎలా ఉన్నావయ్యా, నువ్వు చేసిన మేలుకు అయ్యా నువ్వు వందనాలు, కనీసం కృతజ్ఞత కూడా ఒక్కరు కూడా చెప్పలేదు. ఏమంటే ప్రాణాలు కాపాడబడిన వారు ఎవరైనా ప్రాణాలు కాపాడిన వాడికి కనీసం కృతజ్ఞత చెప్పరా? చెబుతారా లేదండి? ఈ లోకానుసారంగా అయినా చెబుతారా లేదా? చిన్న మేలు చేస్తే మేలు చేసిన వారికి ఏం చేస్తాం, కృతజ్ఞత చెల్లిస్తాం. 25 మందిని రక్షించాడంట. 25 మందిలో ఒక్కడు కూడా ఆయన దగ్గరికి ఎప్పుడు రాలేదంట. అయ్యో మన వల్లే ఆయన కాలు చేయిపోయి చచ్చిపడిపోయి మనల్ని కాపాడటానికి తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఆయన ఇంట్లో పడి ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో. కనీసం పరామర్శిద్దాం, మనల్ని కాపాడినందుకు కృతజ్ఞత తెలుపుదామని ఒక్కడు కూడా రాలేదు. అది అత్యంత బాధ కలిగించే విషయం అన్నాడంట. నిజమే, ఈరోజు అంతకంటే ఎక్కువగా సర్వమానవాళి కొరకు యేసయ్య ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించేసి ఏమండి మనల్ని రక్షిస్తే ఈరోజు నిజంగా కృతజ్ఞత లేకుండా ఉండటం యేసయ్యకి బాధ కలిగించే విషయమా కాదా? ఏమండి యేసయ్యకి బాధ కలిగించే విషయమా కాదా? మనం ఎల్లప్పుడూ దేవునికి ఏం చేయాలట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేనిని బట్టి? ఆయన ఇచ్చిన విలువైన రక్షణను బట్టి.
మన ఆత్మల నరకానికి వెళ్ళిపోకుండా మనల్ని ఆ నరకం నుండి తప్పించినందుకు మనము 2 చేతులు ఎత్తి ప్రతిరోజు నీ ఇంట్లో అయినా సంఘములో అయినా నువ్వు ఎక్కడున్నా నువ్వు పడుకోబోయేటప్పుడైనా ఉదయం లేచినప్పుడైనా 2 చేతులు ఎత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఏం చేయాలంట? చెల్లించాలని. మర్చిపోకూడదు. దేవుని కార్యాలను ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరికొన్ని విషయాలను కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొను. దేవుడు అంటున్నాడు, నేను ఇచ్చే రక్షణను మరవకూడదు, అలాగే నా నోటి మాటను కూడా నువ్వేం చేయకూడదంట? మర్చిపోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతిరోజు మనకు ఉపదేశం చేస్తున్నాడు. ఆయన మాటలు మనకు జీవమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనలో జీవాన్ని కలిగించే, మన హృదయాలలో నుండి జీవజలధారలు ప్రవహింపజేసే దేవుని మాటలను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. వాటిని పెడచెవిన పెట్టకూడదు. దేవుని మాటలను తృణీకరించకూడదు. దేవుని మాటలను విసర్జించకూడదు. అర్థమవుతుందా? దావీదు జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విధంగా చెప్పాలంటే దేవుని మాట అతనికి చాలా విలువైనది. దేవుని మాట తీసుకోకుండా దావీదు ఏం చేసేవాడు కాదు. ఆయన మాట కొరకు ప్రార్థించేవాడు. ఆయన మాట ఎల్లప్పుడూ వినేవాడు. ఆయన మాట కొరకు ఎదురు చూసేటువంటి వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి చాలా సందర్భాల్లో మనకు కనబడతాయి. యుద్ధానికి వెళ్ళినప్పుడు అంట దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు అంట. అయ్యా, ఇప్పుడు వెళ్ళమంటావా? యుద్ధానికి వెళ్తే విజయాన్ని ఇస్తావా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుడు వెళ్ళమంటేనే దావీదు ఏం చేసేవాడు? వెళ్ళేటువంటి వాడు. అంటే దేవుని మాట ఏం చేసేవాడంట? వినేటువంటి వాడు. దేవుని మాట వినేవాడు కాబట్టే, ఆ మాట ప్రకారం జీవించాడు కాబట్టే దావీదు ఆ స్థాయిలోనికి ఆశీర్వదింపబడ్డాడు. దేవుని మాట పెడచెవిన పెట్టిన సౌలు దిగజారిపోయాడు. అంతకంతకు నీరసించిపోయింది ఆ సౌలు యొక్క వంశం. కానీ దావీదు యొక్క వంశం, దేవుని మాట విన్నటువంటి దావీదు అంతకంతకు ఏం చేయలేడంట? వర్ధిల్లాడని దేవుని వాక్యంలో రాయబడింది. తన అవసాన కాలమందు, అంటే తను చనిపోయే సమయంలో కూడా తన కుమారుని పిలిచి దావీదు చెప్పిన మాట ఇదే, నా కుమారుడా సొలొమోన్, నువ్వు దేవుని మాట వింటే నువ్వు ఆశీర్వదింపబడతావు. నువ్వు దేవుని మాట వింటే దీవించబడతావు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని మాటను తృణీకరించొద్దయ్యా నీ జీవితంలో. దేవుని మాటను విసర్జించొద్దయ్యా నీ జీవితంలో. దేవుని విడిచిపెట్టొద్దయ్యా నీ జీవితంలో అని తన మరణకాలమందు కుమారుడైన సొలొమోనుకి హితబోధ చేశాడు దావీదు. ఇది దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా వాక్యం ద్వారా ఎప్పుడు దేవుడు మనతో ఏం చేస్తున్నాడండి? మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలు తల్లిదండ్రుల ఉపదేశమును గైకొనాలి. తల్లిదండ్రుల మాట పిల్లలు వినాలి. వినాలా లేదా? నీ పిల్లలు నీ మాట వినకపోతే నీకు ఎంత బాధ కలిగింది? నీకెంత దుఃఖం కలిగింది? వారు నీ మాటలు పడిచేవని పెట్టారంటే, ఒకవేళ నీ మాట వినకుండా నువ్వు చెప్పింది చేయకుండా వెళ్ళిపోతే, అయ్యో నా పిల్లలు నా మాట వినట్లేదని ఎంత బాధ కలిగింది. ప్రియమైన పిల్లరా, వినకపోవడం వల్ల వాళ్ళు నష్టపోతారు. విన్నవాళ్ళు ఏమవుతారంట? బాగుపడతారు. దేవుడు కూడా యెషయా గ్రంథంలో ఒక మాట మాట్లాడాడు కదా, 1వ అధ్యాయంలో, ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లల్ని పెంచి పెద్దవాడిని చేశాను కానీ వారు నా మీద ఏం చేస్తున్నారంటే ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్నారు. ఎద్దు తన కామాన్ని ఎరుగును, గాడిద తన సొంత వాడిని తెడ్డి ఎరుగును, అయితే ఇశ్రాయేలీయులకు, అంటే నా ప్రజలకు ఏం లేదంట? తెలివి లేదు. తెలివి ఉంటే, జ్ఞానం ఉంటే కొంచెమైనా నా మాట వారు ఏం చేస్తారంట? వింటారు. నా మాట వారికి ఆశీర్వాదకరమైందని తెలుసుకుంటారు. తెలుసుకోలేక వారు నష్టపోతున్నారు. వారు
బలహీనలు అవుతున్నారు, వారు వ్యాధులకు పాలైపోతున్నారు, వారు చాలా సమస్యల్లో ఉంటూ ఉన్నారు. కారణం ఏంటంటే నా మీద వారు తిరుగుబాటు చేస్తున్నారు, నా మాట వింటలేదు అని దేవుడు యెషయా గ్రంథంలో మాట్లాడాడు. రెండవది, ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి మాటలు, దేవుని మాట ఎన్నడూ కూడా ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. అర్థమవుతుంది అని చెప్పి దేవుని మాట ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. మీ హృదయంలో వాటిని భద్రపరుచుకొని దేవుని మాట ప్రకారం జీవించడం నేర్చుకోవాలి. మరియమ్మ గారు చెప్పిన మాట మనకి ఈరోజు ఉపయోగపడింది. ఆయన మీతో చెప్పింది, మరి ఆయనకి చెప్పింది ఇప్పుడు మనం ఏం చేయాలంట, చెయ్యాలి. ఆయన మనతో చెప్పి ఆయన్ని చేస్తే ఆశీర్వాదం. మరియమ్మ గారు చెప్పింది, ఆయన ఏదైతే చెబుతాడో అది చెయ్యండి అయ్యా అని చెప్పి వెళ్ళిపోయిందామా. ఆయన చెప్పింది అది చేశారు, ఏమొచ్చిందంటే ఆశీర్వాదము వచ్చింది, సమృద్ధి కలిగింది. లేనిది కూడా ఉన్నట్టుగా దేవుడు ఏం చేశాడట, మార్చాడు. ఎందుకు? ఆయన మాట వినటం వల్ల. ఈరోజు దేవుని మాట మనం కూడా వింటే మనం కూడా ఆశీర్వదించకూడదు. ఏమండి? ఆయన మాటలు పరిచయం పెట్టకూడదు, ఆయన మాటలు విడిచిపెట్టకూడదు. ఆయన మాటలు హృదయంలో భద్రపరచుకొని మరవకుండా దేవుని మాటను ఎల్లప్పుడూ మననం చేసుకుంటూ హృదయంలో ఆ వాక్యం ప్రకారం మనం ఏం చేయాలంట, జీవించాలి. వాక్యం ప్రకారం జీవించాలి. 3 విషయాలు కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. మనందరికీ తెలిసినటువంటి వాక్యమే. కీర్తన గ్రంథం 103వ కీర్తన 1వ వచనం చూడకుండా చెప్పండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని. మూడవదిగా ఏం మరవకూడదు చెప్పండి, ఏం మరవకూడదు? దేవుడు చేసిన ఉపకారములను మరవకూడదు. తిన్న కాడకి తిని దుడుచుకొని, ఏమండి, కొంతమంది బయటికి వెళ్ళి అది బాగాలేదు ఇది బాగాలేదు అని ఏం చేస్తారంట, చెబుతారు. కొంతమంది గురించి రాయబడతారే, మామూలుగా పెద్దలు చెబుతారు సామెత, తెన్నింటి వాసాలు ఏం చేస్తారంట, లెక్కపడతారంట. మళ్ళీ కొంతమంది ఒకవేళ అలా ఉండొచ్చు, పొందిన కాడకు ఉపకారాలు పొంది మేలులు పొంది దేవుణ్ణి ఏం చేస్తూ ఉంటారంట, ఆ ఉపకారాలని మర్చిపోతారు. మర్చిపోవటం కాదు, ఏం చేశాడు దేవుడు అని మళ్ళీ అడుగుతారు. ఏం చేశాడు దేవుడు అని అడుగుతారు. కనపడతలేదా నీకు దేవుడు చేసిన కార్యాలు? పొందుకున్నావుగా చాలా, అనుభవించావుగా చాలా, తీసుకున్నావుగా చాలా. ప్రియమైన బిడ్డలారా, తీసుకున్న కాడకు తీసుకొని, పొందుకున్న కాడకు పొందుకొని, ఆయన ద్వారా మేలులు ఉపకారాలు పొంది వాటిని మరిచిపోతే మనం కూడా ఎలాంటి వారం అవుతాం అంటే, తిన్నెండు వాసాలు లెక్కపట్టే వాళ్ళమే అవుతాం. అందుకని దేవుడు అంటున్నాడు, ఆయన చేసిన మేలులను ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. అది చిన్నదైనా పెద్దదైనా, అది ఉద్యోగమైనా, అది రక్షణ అయినా, అది నీ జీవితంలో దేవుడు ఇచ్చిన మరి ఏదైనా, అది నీ కుటుంబ జీవితంలో అయినా, ఆర్థిక పరమైనదైనా, భౌతిక సంబంధమైనదైనా, నీ జీవితంలో దేవుడు చేసే మేలులను ఏం చేయకూడదు అంటే ఎప్పటికీ కూడా మరవకూడదు. దావీదు భక్తుని జీవితంలో మరొక శ్రేష్టమైన అనుభవం, ఆయన దేవుడు మాట వింటాడు అంటే, రెండవది ఆయన చేసిన కార్యాలను దావీదు ఎప్పుడు కూడా ఏం చేయలేదంట, మర్చిపోలేదు. దినమును 7 మార్లు స్తుతించాడు. అంటే కారణం ఏంటో తెలుసా? 3 మార్లు ప్రార్థించాడు. వెరసి 10 మార్లు దేవుని మందిరంలో రోజుకి దేవుని సన్నిధిలో దావీదు రాజుగా ఉండి కూడా దేవుని సన్నిధిలో కనపడేవాడు. అంటే కారణం ఏంటో తెలుసా? ఎల్లప్పుడూ దేవుడు చేసిన కార్యాలు బట్టి, దేవుడు చేసిన మేలు బట్టి ఏం చేస్తా ఉండేవాడంట, స్తుతిస్తా ఉండేవాడు. ఆయనను స్తుతిస్తా ఉండేవాడు. అయ్యా, నీ ఉపకారములకు నేను పాత్రలు కాదు, అయినా నన్ను జ్ఞాపకం చేసుకున్నావు, నాకు మేలు చేసావు, నన్ను దీవించావు. ఎంతగా నన్ను, నా కుటుంబాన్ని ఎంతగా దీవించుటకు నేను ఏ పాటి వాడను, నేను ఎంతటి వాడను. నేను నా ఇంటి వారు ఎల్లప్పుడు నీ సన్నిధిలో ఉండను అనుగ్రహించమని ఏం చేశాడు, ప్రార్థన చేశాడా లేదా? చేశాడు. ఎంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడినయ్యా, ఇన్ని మేలు చేశావో, నేను ఏ రీతిగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలను అని మరవకుండా దేవుని స్తుతించాడండి. దేవుని స్తుతించాడు.
త్వరగా నా మాటలు ముగిస్తాను. మరొక 2 మాటలు ఉన్నాయి. మూడవది మనం చెప్పుకోవడం ఏంటంట, ఆయన చేసిన ఉపకారములను మరవకూడదు, మేలులను మరవకూడదు. మందిరంలో సాక్ష్యం చెప్పాలి, వీలైతే స్తుతి కొడుకు పెట్టుకోవాలి, నీ ఇంటిలో సాక్ష్యం చెప్పాలి. దేవుడు చేసిన మేలుని బట్టి సంఘాన్ని నీ ఇంటికి ఆహ్వానించుకొని, సేవకుని ఇంటికి ఆహ్వానించుకొని, ఏమంటే ఒక చిన్న స్తుతి గుడికి ఏర్పాటు చేసుకుని దేవుడి నామాన్ని గణపరచాలి. నీ చుట్టూ ఉన్న ప్రజలందరూ తెలుసుకున్నట్లుగా, ఏమంటే వారి కొరకు వారి దేవుడు గొప్ప కార్యాలు చేశాడని చెప్పుకున్నట్లుగా నీ దేవుణ్ణి నువ్వేం చేయాలంట, గణపరచాలి. ఇవన్నీ మన జీవితంలో మర్చిపోకూడని ఏ విషయాలు? మేలులు. మేలులు పాడుకుంటాం కదా ఎప్పుడు, మేలులు మేలులయ్యా మర్చిపోలేనయ్యా నా ప్రాణం ఉన్నంత వరకు. చాలా పర్యాలు పాటలే పాడతాం కానీ జీవితాల్లో అవి ఏమనంటారా, ఏమవ్వంట, అనుభవంలో కనపడవు, చూపించవు. బిడ్డలాగా చాలా మంది చూపించట్లేదనే ఏం చేసావు? పోయిన సంవత్సరం నుండి ఏం చేసావు? అది ఉపవాసాలు అయిన తర్వాత స్తుతి కొడుకులకు పెట్టాం. ఎంత వాక్యం వింటున్నా మీ హృదయాలు మారట్లేదని, ఇక్కడ లాభం లేదు, పాస్టర్ గారే దత్తం తీసుకోవాలన్నట్టుగా ఏం చేసామంటే ఖచ్చితంగా స్తుతి కొడుకు పెట్టుకోవాల్సిందే మందిరంలో ఉండేవాళ్ళు అందరూ. అందుకని స్తుతి కొడుకులు పెట్టాం. లేకపోతే మీరు సంవత్సరానికి కాదు కదా, 4-5 సంవత్సరాలకు ఒకసారి కూడా మీరు స్తుతి కొడుకు పెట్టరు నాకు తెలుసు. ఒకవేళ మేలు పొందినా కానీ, కొంతమంది మేలు పొందినా కానీ అవేవో అనుకుంటారు, ఏముందిలే అని. కాదు, మనము పొందిన ప్రతి దానికి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరొక మాట చూపిస్తాను చూడండి. ఏప్రిల్కు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఏప్రిల్కు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11 కాదు 13-16 చదవండి. 13-16. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవక. ఉపకారమును ధర్మమును చేయ. ఇందాక మనం 3వ మాటలు ఏం చేసాము? దేవుడు చేసిన ఉపకారము మర్చిపోకూడదు. 4వది ఏమన్నాడు తెలుసా? మీరు కూడా ఇతరులకు ఉపకారం చేయడం ఏం చేయొద్దు, మర్చిపోకూడదు. ఉపకారమును ధర్మమును చేయటం మర్చిపోవద్దు. అవి దేవునికి ఇష్టమైన యాగాలు. ఒక ప్రశ్న అడుగుతా, నీ జీవితంలో నీకు తెలిసి ఎవరికైనా నువ్వు ఉపకారం చేశావా? చేసే ఉంటారు. నేను అడుగుతున్న ఒక ప్రశ్న, ఏమండి మీ జీవితంలో మీరు ఎవరికైనా, అది సంఘంలో ఉన్న వారికే కావచ్చు, నీ రక్త సంబంధులకే కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారికే కావచ్చు, సమాజంలో ఉన్న వారికే కావచ్చు, నువ్వు చేయగలిగినది, నీకు చేతనైనది నీ జీవితంలో ఎప్పుడైనా ఇతరులకు ఉపకారం కానీ ధర్మం కానీ చేసావా? కొంతమంది అంట నాది నాది నాది, నేను ఎవరికి ఇవ్వను అని మాట్లాడతారంట. ఇది దేవుని బిడ్డలారా, మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలండి. ఆయన మనకి ఎన్నో ఉపకారాలు చేశాడు. మనం కూడా ఆయన మాదిరిని మనం తీసుకొని మనం కూడా ఇతరులకు ఏం చేయాలంట చెప్పండి? ఉపకారం చేయాలి. మనకు చేతనైనప్పుడు, ఇతరులకు మేలు చేయగలిగినప్పుడు, మన దగ్గరికి ఎవరైనా వచ్చి ఏమంటండి అడిగినప్పుడు, అమ్మా ఈ సహాయం నీ వల్లనే అయ్యింది, నాకు సహాయం చేయమన్నప్పుడు మనము చేయగలిగినది ఏదైనా ఇతరులకు ఏం చేయాలంట? ఉపకారము చేయాలి. ఉపకారమును ధర్మమును చేయటం మరవద్దు అంటున్నాడు దేవుడు. మరవద్దు. ఆ వ్యక్తివి దేవునికి ఏంటంటే ఎలాంటివంట? శ్రేష్ఠ. మరలా దావీదునే చెబుతాను మీకు. ఏమండి దావీదు ఎలాంటి వాడు అంటే, ప్రియమైన సౌలు సంప చూసిన ఆ సౌలు కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఉపకారం చేయాలనే మనసు కలిగిన వాడుగా ఉన్నాడు. సౌలు సంపాదన చూసిన దేవుడు తప్పించాడు. ఇప్పుడు సౌలు తర్వాత దావీదు రాజు అయ్యాడు. రాజ్యంలో రాగానే మొట్టమొదటిగా తన పనివారిని, తన సైనికులు, తన మంత్రిని పిలిచి వాళ్ళని అడిగిన పని ఏంటో తెలుసా, మాట ఏంటో తెలుసా? ఇదిగో సౌలు కుటుంబంలో నేను మేలు చేయటానికి ఆ ఇంటి వారిలో ఎవడైనా బతికున్నాడా? నేను ఉపకారం చేయటానికి ఆ ఇంటిలో ఎవరైనా బతికున్నారా?
ఏంటండి, తనను చంప చూసిన సౌలు కుటుంబంతో దావీదుకి ఏం పని? శత్రువులను కూడా ప్రేమించి వాళ్ళకి మేలు చేద్దాం అనుకునే ఆ ఆలోచన ఏంటి? ఇది దేవుని మనసు కాదు. నిజంగా ఇది దేవుని మనసు కదా. అసలు మన శత్రువులు అయినప్పుడే మన కొరకు యేసయ్య పాపం ప్రాణం పెట్టాడు, అవునా కదా? మనం శత్రువులుగా ఉన్నప్పుడే మన కొరకు ప్రాణం పెట్టాడు. మనం భక్తిహీనంగా బలహీనంగా ఉండగానే యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడు. మన మంచోళ్ళు మనం ప్రాణం పెట్టాడా? పెట్టలేదు. దావీదు కూడా సౌలు శత్రువు అయినా, ఎన్నోసార్లు తను చంప చూసిన వాడైనా ఆయన అంటున్నాడు రాజుగా వచ్చినాక, సౌలు కుటుంబంలో ఎవరైనా బతుకున్నారా? నేను ఒక కారణం తీశాను. అయ్యా బతుకున్నాడయ్యా, యోనాతాను కుమారుడైన మెఫీబోషెత్ ఒకడు ఉన్నాడు, తీసుకుని తీసుకొచ్చినాక సౌలుకు సంబంధించిన ఆస్తుపాస్తులన్నీ చేశాడు. ఇవ్వటమే కాదు, నువ్వు రాజకుమారుడు కాబట్టి రోజు నా బల్ల మీద నాతో కూడా కలిసి నువ్వేం చేయాలంట? భోజనం చేయాలని గొప్ప ఆఫర్ చేశాడు. ఉపకార బుద్ధి అంటే ప్రిమర్ది పిల్లరా, మనం కూడా ఇతరులకు మనం చేయగలిగేటువంటి ఉపకారం మనం చేసే వారంగా ఉండాలి. అది ఎవరైనా కావచ్చు, అవి ఏ వ్యక్తి అయినా కావచ్చు. నువ్వు మేలు చేయగలిగి ఉన్నప్పుడంట నువ్వు నీ చేతిని ఏం చేయకూడదు, వెనకకు తీసుకోకూడదు. మేలు చేయి ఎరిగి ఉండి కూడా అలా చేయని వానికి ఏం కలిగిద్దంట? పాపం కలిగిద్దని వాక్యం సెలవిస్తుంది. మేలు చేయటం తెలుసుకోవడం మనకి చాలా పర్యాలు, చేయగలిగి ఉండి కూడా నీ దగ్గర లేకపోతే దేవుడు చేయమంటలా, ఉండి కూడా కొంతమంది ఏంటంటే చేయరు. కానీ ఉపకారం చేయటం ఏం చేయకూడదు? మరవకూడదు. దేవుని ప్రేమ, జాలి, దయ, కరుణ మన హృదయాల్లో కూడా ఉండాలండి. దిక్కులేని వారిని చూసినప్పుడు, అనాథలను చూసినప్పుడు, వృద్ధులను చూసినప్పుడు, నిస్సహాయులుగా ఉన్న వారిని చూసినప్పుడు, ఏమీ లేని వారిగా ఉన్నప్పుడు చూసినప్పుడు, అమ్మ ఆ క్లాస్లో ఒక ముద్ద పెట్టమని అడిగినప్పుడు ఆ ప్రేమ, దయ, జాలి హృదయంలో ఉండాలని మనం చేయగలగాలి. అది కూడా చేయలేకపోతే ఇంకా దేవుని పిల్లలు అని చెప్పుకోవడానికి ఉపయోగమే ఉంది? ఏమండి, నేను ఆకలిగా ఉన్నాను, ఆహారం పెట్టారు, దప్పుగా నన్ను దాహం ఇచ్చారు, నేను చెరసాల్లో ఉంటే చూసి వాళ్ళు చూడవచ్చారు, నేను బలహీన అనారోగ్యంతో పడి ఉంటే పరామర్శించారు అంటే ఇవన్నీ నీకు ఎప్పుడు చేస్తామయ్యా అని అడిగితే, ఈ మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులు ఒకడికి చేశారు కాబట్టి నాకు చేసినట్టే అన్నాడు యేసుప్రభు. ఎంత గొప్ప మాట. మనం కూడా అలాగే ఉండాలి. ఆ ప్రేమ, దయ, కరుణ మనలో ఉండాలి. ఇతరుల ఎడల అవన్నీ మన ఎడల ఆయన చూపించాడు. మరి ఆయన పిల్లలు మనం చెప్పుకుంటూ మనం కూడా వాటిని ఏం చేయాలంటే ఇతరులకి చూపించాలి. మరొక మాట చూపిస్తాను చూడండి. పేతురు రాసిన రెండవ పత్రిక, పేతురు భక్తుడు రాసిన రెండవ పత్రిక 3:8. మూడవ అధ్యాయం 8వ వచనం. దేవుని పైన ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. చదువు. కొందరు ఆలస్యమని ఎంచుకొనుచున్నట్లుగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంగతి మర్చిపోవద్దు అంటున్నాడు. ఏంటది? ఏంటంట? ప్రభు రాకడ అని చెప్పండి. మనం చివరిగా తెలుసుకుంటున్నది 5వది. దేనిని మర్చిపోకూడదంటే ప్రభు రాకడను మర్చిపోకూడదు. ఆయన దృష్టిలో 1000 సంవత్సరాలు కూడా ఒక దినం వలె ఉన్నాయి. ఆలస్యం అనుకున్నట్లుగా, కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లుగా తన వాగ్దానం గురించి ఆయన ఆలస్యం చేసేవాడు కాదు. కానీ అందరం మారు మనసు పొందాలని ఇంకా ఆయన తన రాకడ విషయంలో ఆలస్యం చేస్తున్నాడు. మనం మారు మనసు పొందాలని ఇంకా ఆయన వెయిట్ చేస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఆ సంగతిని మీరు మర్చిపోవద్దు. ప్రభు రాకడ ఉన్నది. ఆయన త్వరగా రాబోతున్నాడు. తన రాకడలో సంఘాన్ని తీసుకొని వెళ్ళబోతున్నాడు. పరిశుద్ధులందరూ కూడా ఆయనతో పరలోకం వెళ్ళబోతూ ఉన్నారు అని
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది అంటారు కాలం సమయం నావే రోజులన్నీ మావే అనుకుంటూ ఏమంటే భయం లేకుండా, దిగులు లేకుండా, చింత లేకుండా, దేవుని గురించిన ఆలోచన లేకుండా, ప్రభువు రాకడ గురించిన అవగాహన లేకుండా, కొంతమంది అయితే రక్షణ పొంది కూడా రాకడ గురించి మరిచిపోయి దేవుడు ఇంకా వస్తాడా రాడా అనే విషయాన్ని గురించి పట్టించుకోకుండా మర్చిపోయి బ్రతుకుతున్నారని చాలా మంది. అందుకనే పేదల భక్తులు మనకు తెలియజేస్తా ఉన్నారు, వీళ్ళరా ఒక సంగతి ఏం చేయదు, మీరు మర్చిపోవద్దు. అదేంటయ్యా అంటే ప్రభు త్వరగా రాబోతున్నాడు, ప్రభు త్వరగా రాబోతున్నాడు. కాబట్టి ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి, ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. మర్చిపోతే ఎత్తబడలేం, కానీ మరవకుండా నా ప్రభు త్వరగా రాబోతున్నాడంటే అని కనుక అనుకున్నట్లే అంటే ఇప్పుడు ఎలాగుందంటే పెళ్లి సిద్ధపరచబడింది. ఆ పెళ్లికి ఆ సమయం రాబోతుండగా పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని కొరకు ఏం చేస్తున్నట్టు అంతాను సిద్ధపరచుకుంటాం. పెళ్లి నిశ్చయం అయింది. ఆ పెళ్లి డేట్ వచ్చే లోపు పెళ్లి కుమార్తె ఏం చేస్తుంది, సిద్ధపడతా లేదా పెళ్లి కోసం? అలాగే మనం కూడా ప్రధానమైంది పెళ్లి కొరకు మనం సిద్ధపడుతున్నాం. పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. పెళ్లి కుమార్తెలు అంటే మన అందరూ ఏం చేయాలంట, సిద్ధపడాలి. సిద్ధపడకపోతే ఎత్తపడటము కష్టం. 5 విషయాలు చెప్పుకున్నాం. మొదటి ఏంటంటే మరవకూడని విషయాలు. దేవుని పిల్లలమైన మనం మరవకూడని విషయాలు అంటే చట్టానికి వెళ్తూ ఉంటే లేకపోతే ఇంకా పెరుగుతూ ఉంటుంది, ఇంకా చాలా విషయాలు వస్తాయి, కానీ మనకి సమయాన్ని బట్టి క్లుప్తంగా నేర్చుకున్నాం. మొదటి విషయం ఏంటంటే దేన్ని మరవకూడదు చెప్పండి, దేన్ని మరవకూడదు? దేవుడు ఇచ్చిన విడుదల రక్షణను ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. రెండవది ఏం మరవకూడదు, ఆయన ఉపదేశం, ఆయన మాటలను ఏం చేయకూడదంట, మరవకూడదు. మూడవది ఆయన ఉపకారములను మరవకూడదు. నాలుగవది ఉపకారం చేయటం, ధర్మం చేయటం మరవకూడదు. ఐదవది ప్రభు రాకడను ఎన్నడూ కూడా మరవకూడదు. ఈ విషయాలు మర్చిపోకుండా, మరవకుండా మన హృదయంలో ఈ మాటలను కూడా చాలా జాగ్రత్తగా భద్రంగా ఇవి మరవకూడదని విషయాలని ఎరిగి, గుర్తుంచుకోవాల్సిన విషయాలని ఎరిగి ఆ ప్రకారం చేస్తూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక.